వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒక దేశం ప్రపంచ పటంలో గర్వంగా తలెత్తుకోవాలి అంటే ఆ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు సాధించే విజయాలే కారణమవుతూ ఉంటాయి. కానీ అదే దేశం తన బిడ్డ సాధించిన మహాకార్యాన్ని గుర్తించకపోగా కించపరిచి అవమానపరిచి చివరికి ఆయనను చావు అంచుల దాకా నెట్టేస్తే అసలు ఆ పాపం ఎవరిది? భారతదేశ వైద్య చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక మాయని మచ్చలాంటి కథ ఇది. భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ. ఆయన సాధించిన ఆ అద్భుతం ఎందరో బిడ్డల్లేని దంపతులకు ఆశాకిరణం లాంటిది. కానీ ఆయనకు దక్కిన బహుమతి ఏంటో తెలుసా? ప్రభుత్వ వేధింపులు, సమాజం నుండి ఎగతాళి, తోటి డాక్టర్ల నుండి అవమానాలు. శాస్త్రవేత్తలను, వారి పరిశోధనలను ప్రోత్సహించడంలో మన సమాజం, ప్రభుత్వ వ్యవస్థ ఎలా విఫలమైందో తెలియజేసే ఒక కన్నీటి కథ ఇది. దేశానికి గర్వకారణమైన ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాల్సిన ఒక శాస్త్రవేత్తకు మన వ్యవస్థ ఎలా అన్యాయం చేసిందో, ఆయన బలవన్మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను తెలుసుకుందాం పదండి. అది 1970వ దశకం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృత్రిమ గర్భాధారణ పద్ధతులపై తీవ్రంగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అప్పుడే మన దేశంలో కోల్కతాకు చెందిన డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ తన ఇద్దరు సహచరులతో కలిసి ఒక చిన్న గదిలో అత్యంత సాధారణ పరికరాలతో ఒక అసాధారణమైన పరిశోధనను స్టార్ట్ చేశారు. ఆయన కష్టం ఫలించింది. జూలై 25, 1978న బ్రిటన్లో ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ పుట్టగా సరిగ్గా 67 రోజుల తరువాత, అంటే అక్టోబర్ 3, 1978 కోల్కతాలో దుర్గా అనే పాపాయి జన్మించింది. ఇది భారతదేశపు తొలి IVF బేబీ. ప్రపంచంతో పోటీ పడుతూ ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే ఒక భారతీయుడు సాధించిన ఆ విజయం నిజంగా మహాద్భుతం. ఇంతటి ఘనత సాధించినప్పుడు ఏ ప్రభుత్వమైనా పూల వాన కురిపించి సత్కరించాలి. కానీ అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయనను ఒక నేరస్తుడిలాగా చూసింది. ఆయన పరిశోధనను, వాదనను అప్పటి వైద్య రంగం అస్సలు నమ్మలేదు. ఆయన పరిశోధనను ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. ఆ కమిటీలో కనీసం ఆయనకు సంబంధించిన సబ్జెక్ట్ తెలిపిన ఒక నిపుణుడు కూడా లేడు. ఆ కమిటీలో IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ రంగంలో ఎటువంటి నైపుణ్యం లేని రేడియో ఫిజిసిస్ట్, న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఫిజియాలజిస్ట్ వంటి నిపుణులు ఉన్నారు. వాళ్ళు పదే పదే అర్థం లేని ప్రశ్నలు వేసి ఆయనను మానసికంగా హింసించారు. ఈ కమిటీ డాక్టర్ ముఖర్జీ వాదనలను నమ్మశక్యం కానివి, అసంబంధమైనవి, బోగస్ అంటూ కొట్టివేసింది. ఇది ఒక శాస్త్రవేత్త ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, ఆయన పరిశోధనను పూర్తిగా కించపరిచే విధంగా జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఆ కమిటీ నివేదిక డాక్టర్ ముఖర్జీ జీవితాన్ని తలకిందులు చేసింది. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. తన పనికి సంబంధించి వివరణాత్మక నివేదికను సమర్పించడానికి సెలవు కూడా నిరాకరించింది. అంతటితో ఆగలేదు. ఆయన తన పరిశోధనల వివరాలను టోక్యోలో జరిగే అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో సమర్పించడానికి వెళ్తూ ఉంటే ప్రభుత్వం ఆయన పాస్పోర్ట్ ఆపేసి దేశం దాటకుండా అడ్డుకుంది. అంటే ఆయన పరిశోధనలను అడ్డుకోవడానికి, ఆయనను మానసికంగా కృంగతీయడానికి వరుస బదిలీలు చేశారు. 1980లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత 1981లో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్థాల్మాలజీకి బదిలీ చేశారు. ఈ బదిలీలు ఆయన పరిశోధకులను ఆటంకం కలిగించడమే కాకుండా ఆయన ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీశాయి. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని ఒక సాధారణ ఆప్థాల్మాలజీ విభాగానికి బదిలీ చేసి ఘోరంగా అవమానించారు. ఒక పక్క ప్రపంచం టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉంటుంటే మన దేశంలో ఒక అగ్రశ్రేణి శాస్త్రవేత్తను ఇలా అవమానించడం నిజంగా విచారకరం. ఒక శాస్త్రవేత్తకు తన ప్రాణం కంటే తన పరిశోధనే ఎక్కువ. దాన్ని ప్రపంచం నమ్మకపోగా స్వంత దేశమే ఆయనను ఒక మోసగాడిగా ముద్ర వేయడాన్ని డాక్టర్ సుభాష్ తట్టుకోలేకపోయారు. ప్రతిరోజు ఆఫీసులో అవమానాలు, ఇంట్లో ఒంటరితనం, తాను కన్న కలలు, దేశం కోసం తాను చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందన్న ఆవేదన ఆయనను కుంగదీసింది. చివరికి జూన్ 19, 1981న కోల్కతాలోని తన నివాసంలో ఉర్రి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఒక గొప్ప మేధావి గొంతును ఆనాటి బ్యూరోక్రసీ, రాజకీయ వ్యవస్థ నిర్దాక్షిణ్యంగా నొక్కి చంపేసింది. భారతదేశపు వైద్య చరిత్రలో ఒక మహనీయుడి బలవన్మరణం ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.
సుభాష్ చనిపోయిన చాలా ఏళ్ల తరువాత 1986లో భారతదేశపు రెండవ టెస్ట్ ట్యూబ్ బేబీని సృష్టించిన ప్రముఖ సంతానోత్పత్తి నిపుణుడు డాక్టర్ టి.సి. ఆనంద్ కుమార్ ఒక సదస్సుకు కోల్కతా వెళ్లారు. అక్కడ ఆయనకు డాక్టర్ సుభాష్ రాసుకున్న పాత నోట్స్, రీసెర్చ్ పేపర్లు దొరికాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్ ఆనంద్ కుమార్ ఆశ్చర్యపోయారు. సుభాష్ ముఖోపాధ్యాయ చెప్పిందంతా అక్షరాల నిజమని, ఆయనే ఇండియాలో తొలి IVF పితామహుడు అని అధికారికంగా ప్రపంచానికి నిరూపించారు. ఎవరు అవునన్నా కాదన్నా నిజం నిప్పు లాంటిది. చివరికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఆయన ఘనతను ఆలస్యమైనా గుర్తించింది. ఆయన జీవితంలో జరిగిన ఈ ఘోరమైన విషాదం ఆధారంగానే ప్రముఖ దర్శకుడు తపన్ సిన్హా 1990లో ఏక్ డాక్టర్ కి మౌత్ అనే ఒక అద్భుతమైన హిందీ సినిమాను తీశారు. దైనిక్ జాగరణ్ లాంటి పత్రికలు కూడా ఆయన మరణానికి నాటి వ్యవస్థనే కారణమని స్పష్టం చేశాయి. డాక్టర్ సుభాష్ ముఖర్జీ కేసు కేవలం ఒక శాస్త్రవేత్త వ్యక్తిగత విషయం కాదు. ఇది ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం, బ్యూరోక్రటిక్ అడ్డంకులు, నూతన ఆవిష్కరణలను గుర్తించడంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది. ఆయన ఆత్మహత్య తరువాత అనేక సంవత్సరాలకు దుర్గా తన తల్లిదండ్రులను కలిసినప్పుడు డాక్టర్ ముఖర్జీ చేసిన పనికి కొంతైనా గుర్తింపు లభించింది. కానీ అప్పటికే ఆయన లేరు. బతికి ఉన్నప్పుడు ఆయనను ఒక పిచ్చివాడిలా చూసిన ఈ సమాజం చనిపోయిన తరువాత ఆయన ఒక మహాశాస్త్రవేత్త అని కొనియాడింది. అటువంటి మహానుభావుడికి మనం ఇవ్వగలిగిన నిజమైన నివాళి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడం మాత్రమే. ఇలాంటి బ్యూరోక్రసీ, రాజకీయాల జోక్యం వల్లే ఎంతో మంది ప్రతిభావంతులు మన దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ లాంటి వాళ్ళు బలిదానం మన వైద్య వ్యవస్థలో ఒక చేదు నిజంగా మిగిలిపోయింది.